కమర్షియల్ సినిమాకి, ఒక మంచి సినిమాకి డిఫరెన్స్ ఏంటి? ప్రతి మంచి సినిమా కమర్షియల్ సినిమానే. ప్రతి కమర్షియల్ సినిమా మంచి సినిమా కాదు. యాక్చువల్లీ నేను ఎందుకు అడిగానంటే కృష్ణవంశీ గారితో నేను రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను ఆయనతో. సో ఆయన రంగమార్తాడు సినిమా చూసిన తర్వాత సార్ ఇంత బాగుంది ఎందుకు హిట్ అవ్వలేదు అని ఒక క్వశ్చన్ చేశాను ఆయన్ని. సమాధానం అంటే నేను మంచి సినిమా చేశాను, కమర్షియల్ సినిమా చేయలేదు అని. నేను అది ఏకీభవించను. కమర్షియల్ సినిమా అంటే ఏంటి మామూలుగా కాస్టింగ్, పెద్ద పెద్ద యాక్టర్స్ని పెట్టడం, పెద్ద పెద్ద ప్రొడక్షన్ పెట్టడం. బ్రహ్మానందం గారి కంటే ప్రకాష్ రాజ్ గారికి గొప్ప యాక్టర్లు పెడతారా? కాదు కదా. కమర్షియల్ సినిమా బై డెఫినేషన్ ఫైనాన్షియల్లీ వైబుల్ ఇఫ్ నాట్ ఫైనాన్షియల్లీ ప్రాఫిటబుల్. ఓకే. సో కమర్షియల్ సినిమా ఈజ్ నాట్ ఏ డిక్షనరీ వర్డ్, ఇట్ ఈస్ ఏ టెర్మినాలజీ దట్ ఇస్ క్రియేటెడ్ బై ద ఇండస్ట్రీ విత్ ఇన్. కమర్షియల్గా బాగా పే చేసిందండి అంటే క్రిటిక్స్, ప్రజలు పెద్ద నచ్చలేదు అన్నా సరే దాన్ని పెట్టిన దానికంటే ఎక్కువ వచ్చింది, కమర్షియల్గా పే చేసిందంటారు, అప్పుడు కమర్షియల్ సినిమా. అది కాస్త పెట్టిన దానికంటే ఎక్కువ రావటమే పరిగణనలో తీసుకోవటం వల్ల దానికి ఫార్ములాలు కనిపెట్టారు. కమర్షియల్ సినిమాకి ఫార్ములాలు అంటే హీరో ఇంట్రడక్షన్, హీరో ఫైట్ ఉండాలి, సాంగ్ ఉండాలి, ఇంటర్వెల్ ముందు ఒక తప్పంగుట్టి సాంగ్ ఉండాలి, క్లైమాక్స్ ముందు ఒక పెళ్లి సాంగో లేకపోతే ఏడుపు సాంగో. దిల్ రాజు గారు అయితే సీతారామ శాస్త్రి గారితో ఏడుపు సాంగ్. ఇంకో కమర్షియల్ వేరే కమర్షియల్ ప్రొడ్యూసర్స్ అయితే మణిశర్మ గారు, డిఎస్పి గారు తమతో ఒక 6th 8లో సాంగ్. ఇంకోళ్ళు అయితే ఇంకా వీరులం సూరులం అని అలాంటి ఒక సాంగ్, ఎమోషనల్ సాంగ్.